వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, కలకలలాడే సెలయేళ్ళు, ప్రకృతిని దైవంగా భావించి అడవిని నమ్ముకుని జీవించే అమాయకపు గిరిజన గుండెలు. అవును, ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న తమ ప్రాచీన ఆచార సాంప్రదాయాలను మాత్రం ఆ గిరిపుత్రులు అణువణువునా కాపాడుకుంటూనే ఉన్నారు. కాలానుగుణంగా మారే వాతావరణ పరిస్థితులను బట్టి, తాము చేసే వ్యవసాయ పనులను బట్టి, తమను చల్లగా చూసే అడవి తల్లిని, ఆరాధ్య దైవాలను ఎంతో భక్తిగా కొలుచుకోవడం గిరిజనుల ఆనవాయితీ. లోకానికి అన్నం పెట్టేందుకు తాము పడే కష్టానికి తోడుగా పంటలు బాగా పండాలని, గ్రామమంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు చేసే పూజలు అద్భుతం. ఈ నేపథ్యంలో రాజవమ్మింగి మండలంలోని సరికొత్త భక్తి పల్లవించిందనే చెప్పుకోవచ్చు. ముర్లవానిపాలెంలో గుబ్బాలమ్మ తల్లి అమ్మవారి పండుగను గిరిజనులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. రాజవమ్మింగి మండలంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారం ముర్లవానిపాలెం గ్రామంలో గుబ్బాలమ్మ తల్లి పండుగ అంటే ఆ ప్రాంత గిరిజనులకు ఒక పెద్ద సంబరం. ప్రకృతి వైపరీత్యాల నుండి తమను రక్షించాలని, విషజ్వరాలు, వన్యమృగాల బారి నుండి తమ పశువులను, పిల్లలను కాపాడాలని అమ్మవారిని వేడుకుంటారు. ఈ పండుగలో గిరిజనుల ఆచారాలు ఎంతో విలక్షణంగా ఉంటాయి. ఆధునిక హంగులు, ఆర్భాటాలు లేవు. కేవలం అడవిలో దొరికే పువ్వులు, ఆకులు, నైవేద్యాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. పురాతన పద్ధతుల్లో పూజారి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటే ఆ ఆచారాలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. తరతరాలుగా తమ పూర్వీకులు ఏ పద్ధతిని అయితే పాటించారో నేటికి అదే పద్ధతిని ఇక్కడ గిరిజనులు తూచా తప్పకుండా పాటిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. గిరిజనుల జీవితం పూర్తిగా వ్యవసాయం, అడవిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఏటా వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు లేదా కోతల సమయాల్లో, వాతావరణం అనుకూలించని సమయాల్లో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తల్లి గుబ్బాలమ్మ తల్లి, సమయానికి వర్షాలు కురిపించు, తెగుళ్ళ బారి నుండి తమ పంటలను రక్షించమని, నీ చల్లని చూపు మాపై ఉంచు అంటూ గిరిజనులు పలికే వేడుకోళ్ళు ఆకాశాన్ని తాకుతాయి. ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ప్రకృతి పట్ల వారికి ఉన్న కృతజ్ఞతా భావం. భూమిని దున్నే ముందు అమ్మవారి అనుమతి అడగడం, పంట చేతికి వచ్చాక మొదటి గింజను అమ్మవారికే నైవేద్యంగా సమర్పించడం గిరిజనుల నిష్కలమైన భక్తికి నిదర్శనం. ఇక ఈ ముర్లవానిపాలెంలో జరిగే గుబ్బాలమ్మ తల్లి పండుగలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం గిరిజన సాంప్రదాయ నృత్యాలు, డప్పుల మోత, కొమ్ము బోర నాదం మారుమోగుతూ ఉంటే గిరిజన మహిళలు, పురుషులు కలిసికట్టుగా అడుగులు వేసి చేసే నృత్యాలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి. బాల వృద్ధులనే తేడా లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కొండ కోణల మధ్య వెలసిన ఈ గుబ్బాలమ్మ తల్లి కోరిన కోరికలు తెచ్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రాంతాలు మారినా, కాలాలు మారినా, ప్రకృతిని, దైవాన్ని నమ్ముకున్న గిరిజన ఆచారాలు ఎప్పటికీ సజీవమని రాజవమ్మింగి మండలంలో జరుగుతున్న ఈ ముర్లవానిపాలెం గ్రామానికి చెందిన గుబ్బాలమ్మ తల్లి పండుగ నిరూపిస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు గిరిజన గ్రామాల పాడి పంటలతో, పచ్చదనంతో ఇలవేల్పుగా వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం అండి. రాజవొమ్మంగి పక్కన ముర్లవానిపాలెంలో అమ్మవారు వనగుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారికి ఎంతో అత్యంత వైభవోపేతంగా జాతర మహోత్సవం అనేది కార్యక్రమాలు నిర్వహించామండి. నిర్విఘ్నంగా కూడా అమ్మవారి జాతర ఈ రోజుతో ముగినున్నది. మధ్యాహ్నం నుంచి అమ్మవారి దగ్గర అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుంది. అమ్మవారికి నిప్పుల గుండము, గడ్డి గుండము, పుట్ట బంగారం తీసుకురావటము, అమ్మవారికి వనం తీసుకురావటము చేస్తున్నాం. ఈవిడ వనదేవత అమ్మవారు. పూర్వకాలంలో మనుషులందరూ కూడా ఆది మానవులుగా ఉన్నప్పుడు అడవి మీదే ఆధారపడ్డాం. అడవిని అమ్మవారిగా భావించి, ఆదిశక్తిగా భావించి, తల్లిగా భావించాం. కాబట్టి ఆ అమ్మవారు వనగుబ్బల మంగమ్మ తల్లిని చక్కగా మనం పూజించుకొని అందరినీ కూడా, ప్రజలందరినీ చల్లగా కాపాడమని ఈ జాతర మహోత్సవం అనేది జరుపుతున్నాం. గుడికొచ్చే భక్తులు కానీ, గుడి దగ్గరికి వచ్చేటటువంటి వారు ఎవరైనా కానీ, ఈ లోకంలో ఉండే ప్రజలందరూ కూడా క్షేమంగా, సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారికి జాతర కార్యక్రమాలు, మహోత్సవాలు జరుపుతామండి. నేను మాట్లాడుతున్నాను చిన్నారి స్వామిని, జీలుగుమిల్లి మండలం, ఏలూరు జిల్లా, కాళీ ప్రత్యంగిర వారాహి శృంగేరి దేవి పీఠం, జగన్మాత, జగజ్జనని, జగదాంబ అమ్మవారి దేవస్థానం నుంచి వచ్చామండి. ఇది కార్యక్రమాలు జరుపుతున్నాం. పూర్వం ఆది మానవులుగా ఉన్నప్పుడు మనుషులందరూ కూడా అడవి మీదే ఆధారపడ్డాం. అడవే అమ్మవారు కాబట్టి గిరిజనులందరూ కూడా అడవిని ఆరాధ్య దైవంగా, ఒక వనదేవతగా చేసుకొని వనాన్నే పూజిస్తూ, అలాగే అడవికిని గిరిజనులకి ప్రత్యేకమైన సంబంధం అమ్మలాంటిది.
ఆకలిస్తే అడవే కావాలి, ఏదైనా కానీ తెచ్చుకోవాలన్నా అడవి నుంచే తెచ్చుకోవాలి. గిరిజనులందరూ కూడా గిరిజన ఆరాధ్య దైవంగా వనగొబ్బల మంగమ్మ తల్లి బుట్టాయిగూడెం మండలం కామవరం దగ్గరలో అడవిలో వెంచేసి ఉన్నటువంటి వనగొబ్బల మంగమ్మ తల్లిని వేలాదిగా అమ్మవారు కొలుస్తున్నారు. అదే అమ్మవారు ఇక్కడ మురళవానిపాలెంలో రాజవొమ్మంగి పక్కన వెలవడం, అమ్మవారి ఇక్కడ రావడంతో అమ్మవారికి గుడి కట్టి అంగరంగ వైభవోపేతంగా పూజాది కార్యక్రమాలు జరపటం, అమ్మవారికి అత్యంత వైభవంగా నిప్పులు గుండము అమ్మవారి శక్తికి, అలాగే నిప్పులు గుండం తొక్కడం వల్ల ఇక్కడ అమ్మవారికి సంతానం లేనటువంటి వారికి సంతానము, పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు, అమ్మవారు ఆమె మహిమలు ఎన్నోగాని చూపిస్తున్నారు. అలాగే అమ్మవారి దగ్గర ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించినటువంటి వారికి ఎంతో కాలంగా నుంచి పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు కలగటము, ఆ వనదేవత ఎన్నో శక్తులతో కలిగినటువంటి ఎన్నో రహస్యాలతో కలిగినటువంటి అమ్మవారి శక్తివంతమైన జాతర. గంగా స్నానాలు చేయించటం, గంగ దగ్గరికి వెళ్ళి ఆ గంగ దగ్గర అమ్మవారికి పందిరి ఏర్పాటు చేసి 7 చలమలు తీసి 7 బావులుగా భావించి 7 రకాల దారాలతో 7 రకాల పువ్వులతో అన్నీ కూడా 7 సంఖ్య వచ్చే విధంగా పూజ సామాగ్రితో అమ్మవారికి గంగా స్నానం ఆచరించటం వల్ల ఎన్నో పాపాలు తొలగిపోతాయని, ఎన్నో చెడు ప్రభావాలు దుష్ట ప్రభావాలు ఉంటే తొలగిపోతాయని మనస్ఫూర్తిగా భక్తులు స్వాములం మేమందరం అడవికి సంబంధించిన గిరిజనులం ఆదివాసులం అందరూ కూడా విశ్వసిస్తూ అమ్మవారికి గంగా స్నానాలతో జాతర మొదలయ్యి అమ్మవారికి బోనాలు ఆడించి బోనాలు సమర్పించటం, అమ్మవారికి కళ్యాణం చేయటం, వెదురు వనం తీసుకొచ్చి అమ్మవారు వనశక్తి స్వరూపం కాబట్టి అమ్మవారిని వనరూపంలో గుడిలోకి ఆహ్వానించటం, ఆ వెదురు వనాన్ని తీసుకొచ్చి సాక్షాత్తు అమ్మవారే వనరూపంలో వచ్చారని భావించి వనాన్ని అమ్మవారి దగ్గర నిలబెట్టడం, పుట్టమన్ను సర్వ రోగాలకి కూడా నివారిణి, జంతువులకి కూడా అలాగే మనుషులకి కూడా పుట్టమన్ను అనేది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి పుట్టమన్ను అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి గది దగ్గర ఒడినింపటం, ఆ పుట్టమన్ను తీసుకొస్తే అమ్మవారికి సంతానము కలగజేసే శక్తి పెరుగుతుందని విశ్వసించి పుట్టమన్నుని అమ్మవారి దగ్గర సమర్పించటం, ఆ పుట్టమన్ను పిల్లలు లేనటువంటి వారికి ఇవ్వటము, ఆ పుట్టమన్నును దర్శించుకోవటం వల్ల మంచి జరుగుద్దని విశ్వసించటము. మా గిరిజనులందరూ కూడా ఆరాధ్య దైవం అటువంటి ఈ గుబ్బల మంగమ్మ తల్లికి ఇలా గంగా స్నానాలతో మొదలుపెట్టి పుట్ట బంగారము, బోనాలు, వనము, అలాగే మొక్కుబడులు, అమ్మవారు వనదేవత, ఈవిడకి ఎంతో సంతోష పెట్టాలి అంటే ఏటపోతులను కూడా వేస్తామండి. ఇక్కడ అన్నా సమారాధన కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశ్వసించేది ఏంటంటే ఈ అమ్మవారికి ఈ కార్యక్రమాలు చేసి జాతర నిర్విఘ్నంగా జరిపితే అందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉంటారని విశ్వసించి గిరిజనుల ఆరాధ్య దైవం అడవితో ఉన్నటువంటి సంబంధంతో అడవినే అమ్మగా భావించి అడవిలో దొరికే వస్తువులతోనే జీవించిన గిరిజనులు అందరం కూడా అమ్మవారిని వనదేవతగా తీసుకొచ్చి ఈ విధంగా జాతర జరుపుకుంటామండి. ఈరోజు జరిగిన ఈ ఘట్టంలో అయితే మాత్రం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అక్కడి గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ కూడా ఆ గ్రామ పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ అయితే మాత్రం ఎంతో ఘనంగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ఆ భక్తులు. ఇక్కడ ఉన్న ఈ గుబ్బాలమ్మ అమ్మవారి పూజలో పాల్గొన్న, అలాగే అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడంతో పాటు పెళ్లి కాని వారికి కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని ఇక్కడ గిరిజనులు చెబుతున్న మాట. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.